brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు సీఎం చంద్రబాబు. ఏపీని ఒక రెవెన్యూ జనరేటర్లా మార్చేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. అంతేకాదు పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు ఏపీ సీఎం. అభివృద్ధిలో ఏపీని టాప్లో నిలిపేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత, అవుతున్న ఖర్చు ఎంత అనే దానిపై అధికారులతో లెక్కలు తీసుకొని రాష్ట్ర ఆదాయం పెంచే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఏపీకి ఏడాది 1,34,208 కోట్ల రూపాయల ఆదాయమే టార్గెట్గా పెట్టుకున్న చంద్రబాబు ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహించి దానిపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించారు. లోతైన అధ్యయనం చేసి 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే ముందున్న పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని, పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని శాఖల సమాచారంతో ఏమండి ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. డేటా లేక్ ఏర్పాటు చేయాలని, ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని సూచించారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలందించేలా వచ్చే 2-3 నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం విక్రయాలకు, దాని విలువ నిర్ధారణకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం ఏపీ రాష్ట్రానికి మాత్రమే సొంతమని, దీనిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చుకోవచ్చని అన్నారు. కమిటీ ద్వారా ఎర్రచందనం నిల్వలు, వాటి విలువపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రవాణా శాఖ ఆదాయం పెరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తక్కువగా ఆదాయం వస్తోందని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. దీనికి కారణాలు అన్వేషించి వెంటనే సరైన విధానాలను అవలంబించి ఆదాయం పెరిగేలా చూడాలని చెప్పారు. నెలవారీ లక్ష్యాలను అధిగమించేలా ఆదాయార్జన శాఖలు ప్రయత్నించాలని అన్నారు. మొత్తంగా ఏపీలో ఆదాయం ఈ ఏడాది బాగా పెంచుకోవాలని బాబు చేసిన సూచనలతో అధికారులు ఆ దిశగా భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.